Are we selling the students dreams by glorifying fashion designing and interior designing? While in reality, it is just a business model to cashify on something that is trending and viral at the moment. ఇప్పుడు మీరే అన్నారు కదా మరి ట్రెండీ వైరల్ ఆల్ దీస్ టర్మ్స్ సో అఫ్ కోర్స్ దీస్ డిజైన్ కోర్సెస్ ఆర్ ట్రెండింగ్ నౌ అండ్ దే ఆర్ లైక్ వైల్డ్ ఫైర్ గోయింగ్ ఆన్ ఎవ్రీవేర్ కమింగ్ ఇప్పుడు టెక్స్టైల్ ఇండస్ట్రీ కానీ దిస్ అపారల్ ఇండస్ట్రీ కానీ కమింగ్ 2030 కల్లా $300 billion మార్కెట్ ఉంది. డిజైన్ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చిందే లేదు. బిఫోర్ ది బ్రిటన్ ఇన్వేడ్మెంట్ ఇన్ టు ఇండియా బ్రిటిషర్స్ మన దగ్గర రాకముందుకు వీ వర్ ద టాప్ exporters of the world with the textiles. So almost it was 27% of entire world textiles were being produced by India. So I think there's huge requirement for the designers, you name it, the textiles or apparels for the fashion design, or even if you come to an interior designing course, చాలా రిక్వైర్మెంట్ ఉంది. కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి, ఈవెన్ యూ నేమ్ ఇట్, ఎక్కడ చూడండి, స్మాల్ టౌన్, బిగ్ టౌన్, ఎవ్రీవేర్ లాట్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ఆర్ హ్యాపెనింగ్. సో దిస్ ఆల్వేస్ మార్కెట్, దిస్ ఆల్వేస్ రిక్వైర్మెంట్ ఫర్ దీస్ డిజైనర్స్. సో నెక్స్ట్ జనరేషన్ కి అవసరమైన కోర్సెస్ ఏవి అంటే దిస్ ఇస్ ది థింగ్ ఇస్ వాట్ ఈస్ అవర్ అనాలిసిస్. సో దట్ ప్లాట్ఫామ్, దట్ వాట్ యూ కాల్ ద సీడ్, ఒక స్టూడెంట్ లో ఒక బగ్ ఉంది, వాళ్ళ దాంట్లో వాళ్ళకు ఒక స్పార్క్ ఉంది అంటే వీఆర్ ప్రొవైడింగ్ ద రైట్ ప్లాట్ఫామ్. And we are not at all here to sell the dreams, but we are, of course, we are here to convert their dreams into reality.